అయితే రేపు కలుద్దాం. నందకుమార్ గారిని కలవాలి. గుడివాడి నుంచి వచ్చానని చెప్తే చాలు, ఆయనకి తెలుస్తుంది. ఏంటి విషయం? మా బావ ఒకడు ఇక్కడ జైల్లో ఉన్నాడు. వాడి గురించి తెలుసుకోవడానికి వస్తుంటాను. ముందు అడిగొస్తాను. ఏమైంది? మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. చూసి వెళ్ళటానికి వచ్చాడట. ఇదేమన్నా పిక్నిక్ స్పాటా? నాకు కావాల్సిన వాడు జైల్లో ఉన్నాడు. వెంటనే రిలీజ్ అవుతాడో లేదో తెలుసుకుందామని వచ్చాను. లోపల క్షేమంగానే ఉన్నాడుగా, ఇంకెందుకు? జైలుకి వెళ్ళారా? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. లిస్టులో ఉన్నాడు. 10 లేదా 12 ఈసారి రిలీజ్ అవుతాడు. ఇలా ఉన్నాడు, సమస్య ఏం లేదుగా. ఏ ప్రాబ్లం లేదు. చిన్నప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏమైంది? లోపల ఉన్నవాడికి చికెన్ బిర్యానీ కావాలట. నేను వెళ్ళి కొనుక్కొస్తాను. బయట నుంచి బిర్యానీ కొని లోపల ఇవ్వడం కుదురుతుందా? ఇది చట్టానికి విరుద్ధం కదా. లంచం ఇస్తే చాలనుకుంటా. హలో, ఎక్కడున్నారు? హలో హలో, ఏయ్ నువ్వు కొంచెం గోలాపుతావా? నా పొట్ట మీద కొట్టకమ్మా. కాస్త అటువైపు వెళ్ళి తగలడచ్చు కదా. అందరితోనూ తలనొప్పిపోయింది. ఉదయం నుంచి మీ ఫోన్ ఆఫ్ లో ఉందేమిటి? రాత్రిలోగా వచ్చేస్తారుగా. నేను బోట్ దగ్గరే ఉన్నాను. త్వరగా రా. ఇక్కడికి వచ్చిందా? ఇదిగోండి. ఎడిసన్, ఏం ఫాదర్ మూట తీసుకొచ్చారు? ఏం చేయమంటావు? ఇది కాస్త పట్టుకో. అన్నట్టు ఆదివారం నువ్వు చర్చికి ఎందుకు రాలేదు? నేను ఊరికెళ్ళాను ఫాదర్. సరే రా. చూడు, నీ రిపేర్ అయిన టేప్ రికార్డర్ గురించి, టైం పీస్ గురించి స్వప్నతో నేను మాట్లాడాను. తను డబ్బిస్తానని చెప్పింది. టేప్ రికార్డరా? ఏ టేప్ రికార్డర్? హే, మీదే ఊరయ్యా? మీ ఇంట్లోకి వచ్చి స్వప్న పగలగొట్టింది ఆ టేప్ రికార్డర్. తరువాత గుండిగా ఆ ఇస్త్రీ పెట్టి పిడి అవన్నీ నువ్వు. ఓ అదా. అదేమీ కాదు, అలాగేమీ జరగలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది ఇది అని వాదించింది. నేను ఊరుకుంటానా? అరే, నా పర్స్ ఏమైంది? నీ దగ్గర చేయింది ఫాదర్. 2 ఐస్ క్రీమ్. నాకొద్దు ఫాదర్. నీకు కదయ్యా, నాకే. ఇదిగోండి ఫాదర్. చూసావా అతన్ని? ఊరికే అలా చూడకే, చెప్తున్నాను. పరువు తీయకే. ఏంటి ఫాదర్? నేనేదో మర్చిపోయి కొట్లోనే వదిలేశాను. అయ్యో, బోట్ ఇప్పుడు వచ్చేస్తుంది ఫాదర్. ఇది వెళ్తే నైట్ 8ంటికే. రండి, మనం ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు. నువ్విప్పుడు స్వప్నతో ఆ విషయాలు ఏవి అడగొద్దు. ఆ విషయమా? అదేనయ్యా, ఆ విషయం అంటే టైం పీసు, టేప్ రికార్డరు, వాటి గురించి నువ్వేమీ అడగద్దు. అర్థమైందా? అంతేకాదు, నువ్వు తనను చూసినట్టు కూడా చెప్పొద్దు. అర్థమైందా? ముందు కూర్చో. తిరుగు.
నువ్వు విలారా. ఎడిసన్, నేను వీడిని చర్చి వరకు తీసుకుని వెళ్తాను. చిన్న పనుంది, వెంటనే పంపించేస్తాను. అలాగే ఫాదర్. రారా రా. నీ ఇల్లు ఎడిసన్ ఇంటి పక్కనే కదా? అవును ఫాదర్. ఇది మొదలుపెట్టి ఎన్ని చాలా రోజులు? రోజులైంది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నెలే కదా అయింది. అవును ఫాదర్. అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అవును ఎక్కడా? ఫాదర్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలీదు. అన్నీ నేనే అర్థమయ్యేలా చెప్పాలా? నేను చూశాను, నువ్వు గాలితో గోకే కోదా వేదవా. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నేను ఊరుకోను. ఎడిసన్కి విషయం తెలుసా? తెలీదు. దయచేసి ఈ విషయం ఎడిసన్తోనూ స్వప్నతోనూ చెప్పకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. తనను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఎడిసన్, ఇదిగో కొత్త గెస్టులు వచ్చారు. ఈయన మా అల్లుడు గారు గోపి. హలో. తెనాల్లో పెళ్లి జరిగింది మా అమ్మాయికి, ఆయనే. ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు, నిన్నే వచ్చారు. దుబాయ్లో ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది. ఏంటండి అలా అడుగుతా? దుబాయ్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది కదా. రే ఎడిసన్, గోపి నీకోసమే ఇది తీసుకొచ్చారు. మురళి, వెళ్ళి సైడ్ డిష్ పట్టరా త్వరగా. లీవ్లు ఎన్ని రోజులు? 2 months అండి. మళ్ళీ కలుద్దాం, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఓకే. జాగ్రత్తగా వెళ్ళండి బాబు, ఈ ఒళ్ళు పాములు ఎక్కువ. అలాగే. లిస్టులో ఉన్నాడు 10 లేదా 12. ఈసారి రిలీజ్ అవుతాడు. ఎలా ఉన్నాడు? సమస్య ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. వచ్చినప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ కోతి, ఈ పౌడర్ డబ్బా పోయిన వారమే కదా కొనుక్కొచ్చాను, అంతలోనే అయిపోయిందా? ఆ రోజు కొన్నది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది పాదే అక్క. అయితే దాన్ని ఓపెన్ చేసి పెట్టొచ్చు కదా. అయినా నువ్వెప్పుడు పౌడర్ రాసుకోగా. ఇదేం న్యాయమే? నేను పౌడర్ రాసుకోవడానికి కూడా జీఎస్టీ కట్టాలా? బట్టలకు కాస్త సెంట్లా ఉంటుందని. సెంట్ కావాలంటే ఇదిగో ఇక్కడుంది. ఇదెక్కడ దొరికిందే? ఇదా? ఇది ఒక ఆయన కొనిచ్చారు. నీకు సెంట్ ఇష్టం కదా, అందుకే వాడమనిచ్చారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇక్కడ రూమ్ తీసుకుంటున్నాం, భోంచేస్తున్నాం, తర్వాత బయలుదేరుతున్నాం. రావే. ఏంటో కాలేజ్ కుర్రోడ్లా నడుచుకుంటున్నావేంటి? ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే అయిపోతాం. ఎందుకు భయపడుతున్నావు? నాతోనేగా వస్తున్నావు. అవును, మనిద్దరికి పెళ్ళైపోయింది, అందుకే మనం ఇక్కడికొస్తున్నాం. ముళ్ళు చీర మీద పడ్డా, చీర ముళ్ళు మీద పడ్డా నాకేమీ ప్రాబ్లం లేదు, భయం కూడా లేదు. నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను, రూమ్ కూడా తీసుకుంటాను. ఓహో అలాగా. అయితే నువ్వు నేను అనుకున్నట్టేం కాదు, అదో టైపే అన్నమాట. ఇలా చూడు, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? పౌర్ణమి అమావాస్య రోజులనే తాగుతానన్నావు, ఇప్పుడేమో ఉదయాన్నే మొదలు పెట్టేశావు. ఈరోజు అమావాస్యే, గుడ్ అమావాస్య. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ఫౌల్ ఫౌల్. ఏం ఫౌల్ కాదు, ఊళ్ళో ఉన్నప్పుడు నేను సరిగ్గా చూడడం కూడా కుదరదు. గొర్రెలు, కోళ్ళు, టీ కొట్టు.
చాలు చాలు. ఎలాంటి తప్పు చేయకూడదు. ఊళ్ళో తలెత్తుకు తిరగడం కుదరదు. చనిపోయే సమయంలో మా అమ్మకి నేను ప్రమాణం చేశాను. నేను జీవితంలో ఎప్పుడూ తప్పటడుగు వెయ్యను, నా చెల్లెల్ని కూడా తప్పటడుగు వెయ్యనివ్వను అని. నేనొస్తాను. నువ్వెక్కడికి రమ్మన్నా అక్కడికొస్తాను. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే అవసరమేం లేదు. నేనెప్పటికీ నీకే సొంతం. ఇంతకాలం వెయిట్ చేసావుగా, ఇంకా కొంతకాలమే. ఎలాగూ వచ్చావుగా, ఫుల్లుగా తాగేసి నిద్రపో.